ఎవరో మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నప్పుడు మీరు ఆ తీవ్ర హోదా ఆరోపణ తగ్గట్టు, ఆ చేస్తున్నారు. సీటుకు తగ్గట్టు ముఖ్యమంత్రి విలువ మీద ఇవ్వాలి. తీవ్ర సాధారణ ఆరోపణ ఒకటి. చేస్తారు. ఆయన ఎందుకు కాలు పెడతారండి? అది ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని గోయల్ గారు చెప్తున్నారు కదా. టెక్నికల్ ఏమంటున్నారు, అన్ని పత్రికలు ఏమొచ్చింది, 3వ అంతస్తులో రసాయనాలు అన్ని ఉన్నాయి, ఒకవేళ అంటుకొని పోతే తగలబడితే రసాయనాలు ఉన్న ఫ్లోర్ తగలబడాలి, కేవలం ఫైల్స్ హార్డ్ డిస్కులు సాక్ష్యాలు ఉన్న ఫ్లోర్ మాత్రమే తగలబడిపోయింది అనేది పత్రికలో వచ్చిన కథనం. మరి తర్వాత నివేదిక ఎవరు ఇస్తారో, దాన్ని ఎవరు విచారిస్తారు, ఏం జరిగింది అనేది చూస్తే తీర్థలం అవుతుంది. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు సన్నాసులు గిన్నాసులు అని మాట్లాడితే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా మాటలు వస్తాయి. అదేనండి, ఆ మాటలు బ్రాండ్ అంబాసిడర్ మీరు కదా. కాదు సార్, సన్నాసులు అంటే బూత్ కాదు, సన్నాసులుగా అనే మాటకి బ్రాండ్ అంబాసిడర్ బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ స్టార్ట్ చేసింది మీరయ్యే. మీరు కొత్తగా విన్నట్టుంది ఈ వర్డ్. అది మీరు సృష్టించింది. వినండి లక్ష్మణ్ గారు, చెప్పండి. ఒకటి వినాలి. టిఆర్ఎస్ పార్టీకి మిగతా పార్టీలకు చాలా డిఫరెన్స్ ఉంది. టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ. తెలంగాణ ద్రోహులను ఈ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టడానికి 196 మాట్లాడతాం అప్పుడు. ఇప్పుడు కాదు మాట్లాడి స్వరాష్ట్రం సాధించిన తర్వాత స్వరాష్ట్రం సాధించిన వ్యక్తులను నువ్వు మర్యాదతో మాట్లాడాలి. మేము ఉద్యమకారులం, ఈ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమకారులం, మేము నిర్ణయం చేసాం. ఈ ఉద్యమకారుల తుపాకీ ఎక్కుబట్టి సమైక్యాంధ్ర పాట పాడిన యొక్క ద్రోహి నువ్వు రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడి ఎట్లా పడతామండి మేము? ఈ భాష మార్చుకోవాలి ఫస్ట్. ఏమన్నా నీతి నిజాయితీ సిగ్గుశరం ఏమైనా ఉంటే భాష మార్చుకొని తెలంగాణ ప్రాంతానికి ఒక అధికారం రావడానికి కూడా చెప్పిన బాకీలు హామీలను నెరవేర్చి ప్రజల ముందు పోవాలి. సరే సార్, నేను అడ్డుపడతలేదు. మీరు కేసీఆర్ గారు కాదు సార్, మీరు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఉన్నారు, ఆ మాటలు మాట్లాడొచ్చు. ఎస్, నేను కూడా యాక్సెప్టబుల్. మరి కేటీఆర్ గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారండి ఇలాంటి మాటలు? కేటీఆర్ గారు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు కదా. ఒకటి చెప్తున్నాను, ఇదే చూడండి, వాళ్ళు బానిసలు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తొత్తులు, అధికార తొత్తులు, కేంద్రానికి సాగిలపడి సోనియా గాంధీకి తొత్తులుగా మారి తెలంగాణ ప్రాంతాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు. ప్రాణాలు అడ్డం పెట్టి, కేసులు అడ్డం పెట్టి, లాఠీచారు దెబ్బలు తిని ఉద్యమం చేసి, నిరాహార దీక్షలు చేసి, తప్పండ వర్గాలు ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని స్థాయించిన వ్యక్తులు మేము. మమ్మల్ని మేము పెట్ల పడతాం. చీమునేత్రులు లేని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మేము కాదు కదా. మేము ఒక్క పాట మాట్లాడిన పడే వ్యక్తులం కాదు. మేము తిప్పి కొడతాం, తంతం కూడా ఏమైనా వీలైతే. అటువంటి వ్యక్తులు మేము. ఉద్యమకారులు వాటి మేము. రాష్ట్రాన్ని సాధిస్తే తెలంగాణ ఉద్యమకారులు తుపాకీ ఎక్కుపెట్టే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాదా? అదే కొండా సురేఖ ఆ రోజు రాళ్ళు తెలంగాణ ఉద్యమకారుల పైన. వీళ్ళ మాట్లాడేది ఏమైనా కనీసం ఉండాలి, భాష పరిజ్ఞానం ఉండాలి, తెలుగు ఉండాలి, సోయుండి మాట్లాడాలి. బీఆర్ఎస్ పార్టీ డిబేట్ రాలే అన్నది వాస్తవం చెప్పు, ఆ మాట చెప్పు. మళ్ళీ దానికి సన్నాసులు వీళ్ళు బొంద పెట్టాలి, వాడేవాడు జాతి, ఇవన్నీ ఎందుకు మాట్లాడండి? మాకు రావా మాటలు? వీళ్ళకంటే మంచిగా మాట్లాడగలుగుతాం మేము కూడా. భాష వస్తుంది, మాకు తెలంగాణ యాస వస్తుంది. నిజమైన నిఖార్సైన భాష మాట్లాడి తెలంగాణ ద్రోహులను ఇక్కడ నుంచి ఎల్లగొట్టింది మేము. ఈయన కాదు, ఈ రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరగబోతుంది? బుక్ అయిపోయి తప్పించుకొని కేంద్రం దగ్గర తాగిన పడి నరేంద్ర మోడీ కాలు మొక్కి జైలు పోకుండా బతుకుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇవన్నీ మాట్లాడితే ఎట్లా? కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ ఎంక్వైరీ చేయకపోతే డిఎంఓ ఆఫీస్ దగ్గర పోయి నిరాహార దీక్ష ఈ ముఖ్యమంత్రి హోదాలా అది వదిలిపెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని 2.5 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నదానికి ఒక పిల్లర్ రిపేర్ చేయడానికి శక్తి లేదు నీకు, రైతులకు నిండి శక్తి లేదు, సిగ్గుశరం లేకుండా ప్రజలు ఓట్లాడడానికి పోతున్నావు బజార్లు. ఇంకా తెలుస్తుంది కదా సాయంత్రంతో ప్రజలు ఏం తీర్పు చెప్తారు బయటపడతారు. రామ్మోహన్ గారు, మున్సిపల్ ఎన్నికల్లో మీ పార్టీ సత్తా చాటునుందా? కాంగ్రెస్ నిలవరించగలదా? టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అత్యధిక మున్సిపల్ టిఆర్ఎస్ అయితే అలాగే ఉండేది. మీది టిఆర్ఎస్ కాదు, మర్చిపోయినట్టున్నారు. మీది బీఆర్ఎస్. ఆ టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కవిత గారు కబ్జా చేద్దాం చూస్తున్నారంట. కవిత గారు కొత్త పార్టీ పేరు టిఆర్ఎస్. కవితను పంపించిన రేవంత్ రెడ్డి ఏం చేయలేడు. ఈ తెలంగాణ ప్రాంతాన్ని పట్టించుకొని భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు. టిఆర్ఎస్ పార్టీ తప్పకుండా ముందుకు పోతుంది. కాదు సార్, కవిత గారి కొత్త పార్టీ పేరు టిఆర్ఎస్ అయితే మీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? ఇదంతా కుట్రపూరితం, అందరికి అర్థమవుతుంది. తెలంగాణ కొత్త పార్టీ టిఆర్ఎస్ అని కవిత పెట్టుకున్నా మమ్మల్ని ఎలాంటి ఇబ్బందులు కనపడి నెట్టలేదని, మమ్మల్ని ఎలాంటి ఇబ్బంది గురి చేయలేదు. ఎందుకంటే ఇంట్లో పోరు పెట్టి, అదే చెప్తున్నాను, ఇంట్లో పోరు పెట్టి కవిత ద్వారా ఏదో లబ్ధి చేకూర్చుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ అలాంటి కుట్రలు కుతంత్రాలు అందరూ గమనిస్తారు. తెలంగాణ ప్రాంత వాళ్ళు, ఉద్యమకారులు అందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా తిప్పి కొడతారు. రేవంత్ రెడ్డి ఇంటికి పంపిస్తారు, కాంగ్రెస్ పార్టీ పాతాళంలో పెట్టేస్తారు. ఇది మాత్రం వాస్తవం. కానీ రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి ఫస్ట్. భాష మార్చుకుంటే చాలా బాగుంటది. తిట్లు అందరు తింటారండి.
ఉద్యమ సభలు ఉద్యమం చేసేటప్పుడు యుద్ధం చేసేటప్పుడు శత్రువులు తిడతాం మనం. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత నువ్వేమి నిలబెట్టావు చెప్పురా నాయన. నిరంతరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఒకటే పని, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, ఇదే పని. కుటుంబ జపం బంద్ చేయండి ఫస్ట్. తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇస్తాను మీరు హామీ మాట్లాడడానికి ఇప్పుడు నెరవేర్చండి. శివలాల్ గారు తర్వాత మాట్లాడతారు. ఓట్లకు పోండి. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాను. ఆ ఆడపిల్లలకి ఇచ్చిన హామీ నిలబెట్టుకో పట్టుకో ఫస్ట్. నువ్వు ఆ రోజులు పెట్టి మళ్ళా రేవంత్ రెడ్డి ఒకటే మాట, కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, హరీష్ గారిని తిట్టడం, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తిట్టడం, ఇష్టం వచ్చిన మాటలు ఎవరు కూడా Right, right. ఈ నీతి మాలిన మాటలు బంద్ చేయాలి ఫస్ట్. తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏం న్యాయం చేస్తాం అది చెప్పాలి. ఊరిలో మేము అందరికీ బాకీ కార్డు ఇచ్చినాం పోయి. మనకు కాంగ్రెస్ పార్టీ ఏమేమి బాగు ఇల్లు కార్డు వచ్చినాం. ప్రజలు నిర్ణయిస్తారు ఏం జరుగుతుంది అనేది. Right. సాయంత్రం వరకు ఎలక్షన్ పోలింగ్ అయిపోతుంది. ఇక డబ్బులు పంచడానికి తెరలేపినట్టున్నాడు. ఇక అధికారం అడ్డం పెట్టుకొని చేస్తే మాత్రం ఇక్కడ ఊరుకోము. గల్లీలో తిప్పి కొడతాం కాంగ్రెస్. మేము వదిలిపెట్టాం టీఆర్ఎస్ కార్యకర్త Right, రామ్మోహన్ గారు, మీరు అందుబాటులో ఉండండి. ఏం సిద్ధంగా లేవు ఇక్కడ మేము. ఎస్, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తే మనతో మాట్లాడుతున్నారు డాక్టర్ శివకుమార్ లాల్ గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే సార్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి. సార్, శివకుమార్ లాల్ గారు, మీరు మాట్లాడే ముందు ధర్మపురి అరవింద్ ఒక బయట ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. బీజేపీ నేత. ఇవాళ పొట్టోడు నిజామాబాద్ లా ఇందూర్లా వచ్చి మోర్లు సాగు చేసి కూడా మోడీ పేరు చెప్తాడు అరవింద్ అన్నాడు. మోర్లు సాగు చేస్తుంది మోడీ పేరు చెప్పడు. మోర్లు సాగు చేస్తుంది మోడీ పైసలు పంపుతాడు. నువ్వు పొట్టోడు వచ్చి సాగు చేయాలి. మరి మున్సిపల్ మినిస్టర్ ఓడు పొట్టోడే కదా, వచ్చి సాఫ్ చేయాలి. తొండలు ఇడితే సాఫ్ అవుతాయా? తొండలు ఇడితే మోర్లు సాఫ్ అవుతాయా? చేయాలి. మరి నువ్వు జీతాలు కూడా ఇచ్చి సస్తలేవు మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకి. మళ్ళీ మంత్రిత్వ శాఖ ఆయన దగ్గర పెట్టుకున్నాడు పొట్టోడు. నువ్వు పని మంత్రుడని ఇక ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. నిజామాబాద్ అట స్మార్ట్ సిటీ చేయలేదు అరవింద్. అరే బేవకు సగపుల్లోని చెప్పొచ్చు, సగపుల్లోని చెప్పొచ్చు. ఇది కేటీఆర్ కల్వకుంట్ల సంకనాకితం చెప్పరాదు. స్మార్ట్ సిటీ సపోజ్ తెలంగాణకి 5 ఇచ్చింది అనుకో కేంద్రం. 5 సిటీలు ఏది చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వం పంపాలరా బేవకూఫ్. ఏ సిటీలు మీరు చూస్ చేసి పంపాలా. మీరు పేర్లు పంపిన వాటికే వాళ్ళు కేంద్రం ఇస్తుంది. నామినేట్ మీరు చేయాలి. నన్ను అడుగుతా హౌలే చదువుకోరా నాయన. మొన్న వేడు న్యూయార్క్ లేదు చదువుకోరా, సంకనాకు వచ్చిండు. ఇంకా ఈ రకంగా టోటల్ గా దోపిడీ జరుగుతుంది తెలంగాణలో. కేసీఆర్ చేసిన ఏం సార్ ఇది? బీజేపీ వాళ్ళు తిట్లు కంటే బీఆర్ఎస్ వాళ్ళే కొంచెం పద్ధతిగా ఉన్నట్టున్నాయి. ఏంది ఇది? హౌరే, బేవకూఫ్, పొట్టోడు, ఏం చెప్తారు మీరు మా ముఖ్యమంత్రిని మాట్లాడే మాటలు ఏమంటారు మీరు? లక్ష్మీనాథ్ గారు సార్ ఇస్తా